నమస్తే అందరికీ, నేను మీ భవానీ నాయక్ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. అయితే ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 5:44 అనమాట. ఎర్లీ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇంత జల్దీ నిద్ర లేవనికి కారణం అయితే మండే అనమాట. సో బిఫోర్ డే నైటే అమ్మ కాల్ చేసి చెప్పారు, ఈ మండే చాలా స్పెషల్. సో దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి దర్శించుకోమని చెప్పారు, వీలైతే అభిషేకం కూడా చేయమని చెప్పారనమాట. సో అందుకని ఇంకా ఇంత స్పెషల్ డే రోజు నేను ఎలా మిస్ అవుతా అని చెప్పండి. అయితే ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి ఈ పూజ గురించే ఉంటుంది. అసలు ఈరోజు ఈ మండే ఎందుకంత స్పెషల్, అసలు ఏంటి దాని యొక్క ప్రత్యేకత అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. నిజానికి ఇక్కడ రెగ్యులర్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి, కానీ ఒక 2-3 డేస్ నుంచి మాత్రం మంచి ఎండగా ఉందన్నమాట. సో కొంచెం రిలీఫ్ ఇచ్చింది అనుకుంటా. అయితే ఇంకా మీ సైడ్ ఎలా ఉన్నాయి వర్షాలు అనేది నాకు కమెంట్ చేయండి, తెలుసుకుందాము. చాలా రోజుల తర్వాత ఇంత ఎర్లీ మార్నింగ్ లేచానమాట. సో నేను శనివారం వ్రతం చేసుకునేటప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను. ఆ టైంలో 3:30కి లేచే అలవాటు ఉండేది. దాని తర్వాత మళ్ళీ మెల్లిమెల్లిగా పోయింది. చాలా గ్యాప్ తర్వాత ఈరోజు లేచాను ఇంత జల్దీ. నేనైతే ముందుగా లేచి రెడీ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. నిజానికి పూజకు సంబంధించిందంతా నేను బిఫోర్ డే నైటే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. లైక్ ఇల్లు తుడవడం, ఊడవడం, అన్ని పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం, అలా అంతా నేను నైటే చేసుకున్నాను. అండ్ మార్నింగ్ టైంలో కొంచెం ఈజీ అయిపోవాలి, జల్దీ అయిపోవాలి. బికాజ్ స్కూల్ కూడా మార్నింగ్ అవర్సే కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి ఇదంతా నేను నైటే కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారిని రెడీ చేసి అంతా మంచిగా అలంకరించుకొని పూజ మాత్రం పొద్దున చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి టెంపుల్, అంటే మా కాలనీలోనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ యాక్చువల్లీ రీసెంట్లీ ఓపెన్ చేశారు. దీనికి రిలేటెడ్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. సో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించాలి అని చెప్పేసి డైరెక్ట్గా కావాల్సినవన్నీ ఇక్కడ నుంచే అక్కడికి తీసుకెళ్తున్నాను. టెంపుల్ ఓపెనింగ్ రోజున పబ్లిక్ చాలా మంది ఉండే, అందుకని చెప్పేసి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్లో ఓల్డ్ టెంపుల్ ఉన్నప్పుడు ఒకసారి నవరాత్రి టైమ్స్లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడే అనమాట. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఏ పూజారి అవైలబుల్లో లేరనమాట. సో నేనే మా చేత్తో, అంటే మా ఇంట్లో వాళ్ళు మేమందరం మా చేత్తో అభిషేకం చేయాలి అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచే అభిషేకానికి పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నాను. పంచామృతం అయితే నేను ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాలు, పెరుగు, నెయ్యి, షుగర్ అండ్ తేనెతో. అండ్ దేవుడి కోసం అయితే పువ్వులు, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చాను. సో ఇక్కడ నేను కలిసి పంచామృతాన్ని అయితే తయారు చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభిషేకం అనమాట. స్వయంగా ఇలా నా చేత్తో నేను అభిషేకం చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అదృష్టంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేను స్వామివారికి అభిషేకం ఇలా చేస్తున్నాను. నేను ఎప్పుడు అభిషేకాన్ని చెయ్యలేదు. ఇలా మేమిద్దరం అభిషేకం చేసేసిన తర్వాత మా వారు కూడా అభిషేకం చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్వామివారిని అలంకరించి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. అయితే అసలు ఈరోజు ఏంటి స్పెషల్, ఎందుకంత ప్రత్యేకం అని అంటే 100 శివరాత్రులు కలిస్తే ఎంత యోగమో ఈ ఒక్క రోజుకి అంతటి మహిమ ఉందంట. సో నాకు దీని గురించి ఎక్కువగా తెలీదు. నేను కూడా ఆన్లైన్లో సెర్చ్ చేశాను అండ్ అమ్మ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనమాట. అందుకని ఈ మండే అంత స్పెషల్. అయితే ఈరోజు మనం ఏం చేయాలి, మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని అంటే దాదాపు 2025 సంవత్సరాలలో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చిందంట. అలభ్య పుణ్యతిథి, మహిమాన్వితమైనటువంటిది అదే మహాశైవాఖ్య యోగము. పేరు పలకటమే కొంచెం కష్టంగా ఉందన్నమాట. సో అంతేకాకుండా కృష్ణ చతుర్దశి, ఆరుద్ర నక్షత్రం, అలాగే ఇంకా సోమవారం కలిసినటువంటి రోజు, అందుకే అంత ప్రత్యేకం అనమాట. ఇటువంటి రోజు ఆ పరమశివుడు సదా ప్రసన్నమై ఉంటాడంట. ఈ 13 జూలై తర్వాత మళ్ళీ ఇలాంటి పుణ్య రోజు రావాలంటే 2053లో వస్తుందంట. దాని తర్వాత మళ్ళీ 2070లో వస్తుందంట. కాబట్టి ఈ రోజు మిస్ చేసుకోకుండా ఆ శివానుగ్రహం మనపై ఉండాలి అంటే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి మనకు వీలున్నట్టు అభిషేకం లేదా అర్చన మనస్ఫూర్తిగా చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు మనం ఏదైతే సంకల్పం భక్తితో అనుకుంటామో కార్తీక మాసం లోపల ఆ శివుని దివ్యానుగ్రహంతో అది కూడా తీరుతుందంట. సో మీరు కూడా ఇలాంటి స్పెషల్ డేస్ ని అస్సలు మిస్ అవ్వకండి. మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. ఈ రోజు అయితే వ్లాగ్ ఇదే. మళ్ళీ మరో వ్లాగ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.